నమస్తే అందరికీ, వెల్కమ్ టు సగ్నికా వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ క్యాలీఫ్లవర్ కర్రీ వండుతున్నాం. నార్మల్గా చాలామంది కొంచెం మసాలా పెట్టి వండుకుంటారు, నార్మల్గా వండుకుంటారు. నేను కూడా నార్మల్గానే వండుతున్నా. అంటే కొంతమందికి తెలియదు కదా పాపం ఎలా వండాలో, బిగినర్స్ కోసం అన్నట్టు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా చాలా బాగుంటుంది. క్యాలీఫ్లవర్ని ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందే కట్ చేసి వాటర్ వేసి అందులో సాల్ట్ వేసి కాసేపు ఉంచుకోవాలి. ఎందుకంటే ఫెర్టిలైజర్స్ ఏమైనా వాడినా లేకపోతే ప్రిజర్వేటివ్స్ ఏమైనా ఉన్నా కూడా సాల్ట్లో ఉంచితే అవన్నీ డైల్యూట్ అయిపోతాయి, అందుకోసమని. సో అట్లా వేసేసి పెట్టుకున్నాం. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసేసి కర్రీ వండుకుందాం. టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు కర్రీ వండుకుందాం. ముందు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వాలండి. వేడెక్కింది, సౌండ్ వస్తుంది చిట్పటని. పచ్చిమిర్చి, ఆనియన్ బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మాడింది. ఇప్పుడు పసుపు, ఓకే. పోపు ఇట్లా అయింది కదా. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకుందాం. చూడండి, క్యాలీఫ్లవర్ వేసుకున్నాం కదా, మంచిగా కలపాలి లోపల నుంచి. బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలు, కొంచెం సాల్ట్ వేసుకుందాం, రుచికి సరిపడా. టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సరిపోయేంత సాల్ట్ వేసుకున్నాం కదా. మంచిగా కలిపేసి మూత పెట్టుకోవాలి. చూడండి, మంచిగా కలిసిపోయినాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాలు మంచిగా, అంటే మూత తీయకుండా మీడియం స్లో, సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియంలో పెట్టుకోవాలి. 5 నుంచి 10 నిమిషాలు. ఒకసారి 5 నిమిషాల తర్వాత చూద్దాం.
బాగుంటే కుక్ కాకపోతే ఇంకొక కాసేపు ఉంచుదాం. కుక్ అయి ఉంటే తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మూత పెట్టేసుకుంటున్నా. 5 నిమిషాల తర్వాత కర్రీ ఈ స్టేజ్లో ఉంది. ఇప్పుడు దీంట్లో కారం యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా, నాకు ఇంకొంచెం పడుతుందండి. కారం వేసుకున్నా. ఇప్పుడు కలపాలి. అంతే. ఇప్పుడు ఈ స్టేజ్లో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర కూడా మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని కర్రీలో నుంచి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకుందాం. అప్పుడైతేనే టేస్ట్ బాగా వస్తుంది. కర్రీలోంచి ఆయిల్ బయటకు వస్తేనే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. సో ఆయిల్ బయటకు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుదాం. మధ్య మధ్యలో కాసేపు చూసుకుంటూ, లేకపోతే మాడిపోతుంది, చూసుకుంటూ కలుపుకుంటూ కర్రీలోంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉంచేద్దాం. మూత పెట్టేసుకుంటున్నా. మధ్య మధ్యలో చూసుకుందాం. 3 నుంచి 4 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నా. చూడండి ఇట్లా కుక్ అవుతుంది. ఇంకా మంచిగా కావాలి. ఆయిల్ పైకి రాలేదు. ఇంకా మంచిగా మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాలు మంచిగా సిమ్లో పెట్టేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. అప్పుడైతేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. సిమ్లో ఒక 5 మినిట్స్ మంచిగా ఉంచుకుంటే కర్రీ రెడీ అయినట్టే. మూత పెట్టేసుకుంటున్నా. 6 మినిట్స్ పట్టింది. 6 మినిట్స్ తర్వాత వేద్దాం. ఇట్లా పైకి వస్తుంది ఆయిల్. చూసిందా? కుక్ అయిందో లేదో చూద్దాం. చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ చేయండి ఎట్లుందని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.